రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ మహిళా క్యాడర్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, నిన్నగా మొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారిని అసభ్యంగా మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు అతని గురించి మాట్లాడాలంటే మాకే చిన్నతనంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆడవాళ్ళంటే చిన్న చూపు. ఆయన గతంలో ఆయన వయసులో ఆడవాళ్ళతో సాన్నిహితంగా ఏమేం చేశాడో, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ప్రతి ఒక్క నెల్లూరు ప్రజానికానికి తెలుసు. కానీ ఆడవాళ్ళని గౌరవం లేకుండా ఏ ఆడ మనిషినైనా ఆయనకు పోటీగానో లేదా అక్కడ ప్రచారానికో వస్తా ఆడవాళ్ళని కించపరచటం ప్రసన్న కుమార్ రెడ్డికి అలవాటుగా మారిన ఇది. వాళ్ళ ఇంట్లో ఒక తల్లి ఒక చెల్లి వాళ్ళ భార్య ఉన్నదనే విషయం మర్చిపోయి ఆడవాళ్ళని కించపరచటమే ప్రసన్న కుమార్ రెడ్డి నీచమైన వ్యక్తిత్వం అని చెప్తున్నాను. గతంలో అక్కడికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఆమె వస్తే గాని షర్మిలాని నీచంగా మాట్లాడాడు. అలాగే మా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వస్తే వంగలపూడి అనిత గారిని అలాగే మాట్లాడారు. ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే గాను విపిఆర్ గారు ఎంపీ గాను పోటీ చేస్తున్న దానివల్ల ప్రసన్న కుమార్ రెడ్డికి వణుకొచ్చింది. ఆ వణుకులో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. నేను చెప్తున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు నీతి లేని నిజాయితీ లేని సిగ్గు లేని భాష మాట్లాడటం మానేసుకోమని చెప్తున్నా. నువ్వు భాష మాట్లాడితే మా మహిళలను కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ మా తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదని చెప్తున్నా. ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత నీకెక్కడుంది అని అడుగుతున్నా. వాళ్ళ దంపతులు ఏదైనా నీతి నిజాయితీగా వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ముని ప్రజలకు ఖర్చు పెడతా దేవుడి గుళ్ళకు గాని ఏవైనా దైవ కార్యాలు గాని మంచినీళ్లు తాగేదానికి గాని ఖర్చు పెడుతున్నారు. నువ్వు దోచుకుంటూ ఇసుక దోచుకుంటూ మధ్యస్థాలు చేస్తూ మాఫియా గ్యాంగ్ గా ఏర్పడి నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు. నీకు ఒకటి మేడం, నెల కిందట ఒక యాగం చేస్తూ వాళ్ళని దంపతులుగా కూర్చోబెట్టి ప్రశాంత్ రెడ్డిని విపిఆర్ని కూర్చోబెట్టి ఇచ్చేశారు. అయితే నెల తర్వాత ఇప్పుడు చూస్తే విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా పాపి సెమ్ము సంపద అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాని మీద ఎలా అవుద్ది పాపి సంపద? అది 40 సంవత్సరాల విపిఆర్ కష్టార్జితం. అది పాపపు సొమ్ము కాదు. నువ్వు చేస్తావే అది పాపపు సొమ్ము. అక్రమ లేఅవుట్లు వేస్తావు, ఇసుక దోచుకుంటావు, సెటిల్మెంట్లు చేస్తావు. నీది అక్రమ సంపాదన. వాళ్ళు యాగాలు చేసినా వాళ్ళు కష్టపడిన సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ప్రజలకి ఏది ఉపయోగపడుతుందా అని ఆలోచించి చేస్తున్నారు. సిగ్గు లేకుండా నువ్వు ఒక ఆడ మనిషిని చూడకుండా ఒక తల్లికి పుట్టిన నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావంటే, అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే అసలు నీ గురించి చి అనిపిస్తుంది మా ఆడవాళ్ళందరికీ. కానీ అది ప్రతి ఒక్క మహిళ ఖండించాల్సిన అవసరం ఉంది. విపిఆర్ గురించి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఇటు ఒక ఏళ్ళు చూపించే ముందు ఈ 4 ఏళ్ళు నాకు తగులుతాయి. ఎదుటోళ్ళని అమ్మ అబ్బకు పుట్టలేదు అని అంటే మనం కూడా మన అమ్మ అబ్బకు పుట్టి ఉండమనే అర్థము. ఈ ఊరు పోయినా కూడా నీ నోరు మారలేదంటే అనిల్ కుమార్కి ఏమనాలి? నరసరావుపేటకు పోయినా కూడా అదే భాష అదే విధానం మాట్లాడుతున్నాడు. ఇక్కడ నెల్లూరు వాళ్ళు కాదు, నరసరావుపేటోళ్ళు. నీకు నిజంగానే ఏం చేయాలో చేసి చీరాసారా పెట్టి అనిల్ కుమార్కి సాగనంపుతారు. ఆయన చాలా పక్క ప్లాన్. మా ఖలీల్ బాయ్ని పాపం బలిపశువుని చేసేసాడు. నెల్లూరులో ఆయన ఓడిపోతానని చెప్పి నరసరావుపేటకు పారిపోయాడు. అంటే ఎందుకంటే రేపు ఓడిపోయి తిరిగి వచ్చినా ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి కావాలి. ఇంకెవరికన్నా అయితే గాని పాపం వాళ్ళు పోలేరు. ఈయనైతే పాపం సైలెంట్ గా వెళ్ళిపోతాడు మా ఆయన ఖలీల్ బాయ్. అందుకోసం ఇచ్చాడు. ఈ అనిల్ కుమార్ కి పుట్టుకతో వచ్చిన బుద్ధు పుడకలతో పోదని ఖచ్చితంగా ఆ నోరు అదుపులో పెట్టుకోడు. ఏ ఊరు పోయినా భాష వస్తుంది. లోకేష్ బాబుని మాట్లాడే అర్హత అనిల్ కుమార్ కి లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఒకటి మేడం, రాజకీయంగా అయితే రాజకీయంగా విమర్శించాలి, కానీ వ్యక్తిగతంగా వెళ్ళి ఇట్లా విమర్శించడంపై మీరు ఎట్లా వ్యక్తం చేస్తారు? ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయటం చాలా హేయమైన చర్య. మేము కూడా వస్తే వ్యక్తిగత విమర్శలు చేయగలము. అతను గతంలో కూడా మమ్మల్ని మాతో మాట్లాడించుకున్నాడు.
వాళ్ళ తండ్రుల కానించి చూసుకుంటే చాలా చరిత్రలు ఉంది, ఈయనకి చాలా చరిత్ర ఉంది. ఏ గుడిసెలో దూరారో ఏడు గూడు పుట్టాను చేశారో చాలా ఉంది. కానీ మా తెలుగుదేశం పార్టీ సంస్కృతి అలా మాట్లాడొద్దని చెప్తున్నారు కాబట్టి మేము మాట్లాడలేదు. వ్యక్తిగత విమర్శలు చేసే వ్యక్తి రాజకీయానికి అనర్హుడు అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. రాజకీయంగా చేయాలి, మగోడుగా మాట్లాడాలి, కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు, అమ్మ అబ్బ గురించి మాట్లాడకూడదు. ఏ అమ్మ అబ్బకు పుట్టిన ఎవడైనా సరే కానీ ఇది సంస్కృతి. లాస్ట్ గా మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే మీ యొక్క హెచ్చరిక అయ్యింది. ఏమి తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు చేసేవన్నీ కూడా మా మంచికే ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ముందుంది మీకు ముసళ్ళ పండగ కాబట్టి ఏమేం చేయాలో, ఏమేం దోచుకున్నారో, ఏమేం చేశారో అన్ని లోడతాము. లెక్కలు ఖచ్చితంగా చెప్పాల్సిందే. మీ అన్ని మభ్యపెట్టి ఎలక్షన్లు రాబోతున్నాయి అని చెప్పి మీరు ఏం చేసిన గతంలో కోడికత్తి సీను కేసు, వివేకానంద రెడ్డి కేసు, ఇట్లా ప్రతి ఒక్క కేసు తెలుగుదేశం మీదకి నెట్టేసి ఆ రోజు గెలిచినట్టు కాదు. ఈ రోజు అందరూ తెలుసుకున్నారు. ఏది చేసినా మీకే సిగ్గు లేదా? మీకు ఎట్లా మాట్లాడుతున్నారు? నిన్నగాక మొన్న విశాఖపట్నంలో కంటైనర్ పట్టుకున్నారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారుస్తాననేది ఎందుకా అని అడుగుతున్నా. దాన్ని డ్రగ్స్ రాజధానిగా చేసేందుకా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ పేర్లు కూడా చెప్పలేనటువంటి పలికే విధంగా తెప్పించారంటే ప్రజల నుంచి మీ ప్రమేయం లేదా అని అడుగుతున్నా. ఖచ్చితంగా దీనిలో ఎంక్వైరీ చేయాలి. దీనిలో విజయసాయి రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, ప్రతి ఒక్క వైసీపీ నాయకుడి హ్యాండ్ ఉందని కూడా తెలియపరుస్తున్నా. మీరు చేసిన తప్పులన్నీ మీకు సరిదిద్దుతామని చెప్పి తెలియపరుస్తున్నా. అదేవిధంగా నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డిని ప్రకటించడంతో నెల్లూరు రాజకీయం అంతా వైసీపీ వైపు మళ్ళింది అని కూడా అంటున్నారు. దాని మీద మీ కామెంట్. ఎవరయ్యా? నాకే తెలియదు ఆయన నెల్లూరు అని. ఏనాడైనా పుట్టినూరు నాదని చెప్పుకున్నాడా? పుట్టిన గడ్డకి నేను ఇది చేశానని చెప్పుకున్నాడా? ఏం మంచి చేశాడని ఈ విజయసాయి రెడ్డిని నెల్లూరు ప్రజలు ఆహ్వానిస్తున్నారు. రేటూలుగా ఉన్నాడనే ఈయన రమ్మని చెప్పి పిలవాలి. విజయసాయి రెడ్డికి సరిగ్గా సత్కారం చేసే రోజులున్నాయి. విపిఆర్ 40 సంవత్సరాల కష్టార్జితం, ఒక బ్రాండ్, దైవ కార్యక్రమాల్లో నెంబర్ 1, పేద ప్రజలకి వాళ్ళకి సాయం చేసే వాటిలో నెంబర్ 1. ఆయన ఎక్కడ ఈ దొంగ కోట్లు దోచుకొని అక్రమాస్తుల విదేశాల్లో దాచుకున్న ఈ విజయసాయి రెడ్డి ఎక్కడ? నెల్లూరు ప్రజల చిత్కారం కొట్టి ఇంకా జీవితంలో నాది నెల్లూరు అని చెప్పుకోలేని విధంగా బుద్ధి చెప్తారు. అదేవిధంగా నెల్లూరు దాన్ని మేనిఫెస్టోలో పెడతానని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దాని మీద ఏమంటారు? ఏం మేనిఫెస్టోలు పెడతావు విజయసాయి రెడ్డి? నీ కుటుంబంకి లెక్కర్ మాఫియాతో సంబంధం ఈ మాఫియాలో పెడతావా? లేదా డ్రగ్స్ లో నీ హస్తం ఉందా అని నువ్వు ఏమన్నా పెడతావా? లేదా అక్రమ డ్రగ్స్ ఎందుకు చెప్తున్నానంటే, డ్రగ్స్ పట్టుకున్నప్పుడు నువ్వు ప్రజల అధ్యక్షుడికి ఎందుకు ట్వీట్ చేసావు? నీకేం సంబంధాలు లేకపోతే ఎందుకు చేసావు? ఒంగోలులో పట్టుకున్న వాళ్ళు కోన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వైసీపీ వాళ్ళు, మరి వాళ్ళకి నీకు ఏంటి సత్సంబంధాలు? వాళ్ళ ఫ్లెక్సీల్లో మీ ఫోటోలు ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ కానీ అందరికీ తెలుసు. ఈయన మేనిఫెస్టోలు పెడితే దొంగల మేనిఫెస్టోలు అనమాట. ఎలా దోచుకుందామా అని పెట్టే మేనిఫెస్టోలు తప్పితే ప్రజలు ఎవరు కూడా దాన్ని అబ్బా విజయసాయి రెడ్డి వస్తున్నాడని సంకలు ఎగరేసుకునే పరిస్థితుల్లో లేరు. ఈడెందుకు వస్తున్నాడు రా ఈ దరిద్రము అనే పరిస్థితుల్లో ఈ రోజు ఉంది నెల్లూరు ప్రజలు. చివరిగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు మహిళలకు నేను తోడుంటాను, మహిళలందరూ నా అక్క చెల్లెళ్ళని చెప్పిన ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలని చూడకుండా ఫస్ట్ సొంత తల్లి కాడి నుంచి, తర్వాత షర్మిలమ్మ కాడి నుంచి, సునీతమ్మ కాడి నుంచి అందరికి అన్యాయం చేశాడు. ఈ రోజు ఎంత స్థితికి దిగజారాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ అవాక్కులు చవాక్కులు పేలుతున్న అనిల్ కుమార్ అయితే ఏమి, సజ్జలు అయితే ఏమి, ఇంకొకడైతే ఏమి, ఈ వైసీపీ ఉండే నాయకులు నాని అయితే ఏమి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రాసిచ్చే స్క్రిప్ట్ చెప్తున్నారు. అది చాలా సిగ్గులేని పని. కుటుంబంలో ఏ మహిళ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి, నీ ఇంట్లో మహిళల పరిస్థితి కూడా ఇదే అని చెప్తున్నా. ఎలా మాట్లాడుతున్నారని అడుగుతున్నా. మీకు వాళ్ళల్లో మీ భార్య, మీ చెల్లి, మీ తల్లి కనిపించట్లేదని అడుగుతున్నా. ఈ రోజు చివరికి మా ప్రశాంత్ రెడ్డి మేడం మీద కూడా చెప్తున్నారు. ఇవన్నీ కానీ మేము మహిళలు ఇంక చూస్తూ ఊరుకోము. అక్కడ చూస్తే అసెంబ్లీలో మా
నారా భువనేశ్వరమ్మ గారి మీద మాట్లాడారు. ఏ ఆడ మనిషిని వదిలిపెడుతున్నారో అక్కడ పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో నుంచి పక్క వాళ్ళ కుటుంబంలో దాకా కుక్కలను వదిలినట్టు వాళ్ళని బజార్ కుక్కల్లాగా వదిలేసి ఎవరైనా మనిషి వస్తే బావరిసినట్టు ఎవరైనా మంచి వాళ్ళు వస్తున్నారంటే ఇలా మరుగుతున్నారు. ఆడవాళ్ళని ఇలా కించంగా మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడుతూ వస్తుంది. ఇదే విధంగా మీరు కొనసాగితే నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలుగా మహిళలందరినీ కూడేసుకొని ఎవరైతే ఓగుతారో వాళ్ళ ఇళ్ళలు ముట్ట చుట్టి సమాధానం బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియపరుస్తున్నా.